హలో మై డియర్ ఆల్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్టులోకెల్లా మోస్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్, మరి ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మనకు తెలియాల్సిన సబ్జెక్ట్, మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అయినటువంటి డీసీ ఫండమెంటల్స్ని స్టార్ట్ చేసుకుందాం. మరి ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, ఇలా ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి అనుకున్నా మనం ఖచ్చితంగా డీసీ ఫండమెంటల్స్ టాపిక్, ఏసీ ఫండమెంటల్స్ టాపిక్ తెలుసుకోవాల్సిందే, వాటిని నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఏ సబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తున్నాం, మరి ఎలక్ట్రికల్ చార్జ్, వోల్టేజ్, కరెంట్, ఎలక్ట్రికల్ పవర్, ఎనర్జీ, ఈ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్తో పాటుగా బేసిక్ రూల్స్ అయినటువంటి బేసిక్ నియమాలైనటువంటి మరి ఓం నియమము, కిర్చాఫ్ నియమాలు, కిర్చాఫ్ వోల్టేజ్ నియమము, కిర్చాఫ్ కరెంట్ నియమము, మరి సర్క్యూట్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనం జనరల్గా మెష్ అనాలిసిస్ అప్లై చేస్తూ ఉంటాం, నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం డీసీ ఫండమెంటల్స్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మరి ట్రాన్స్ఫార్మర్స్ కానీ లేదా ఏసీ మిషన్స్ కానీ మనం స్టడీ చేసేటప్పుడు మరి ఇంపీడెన్సెస్, రియాక్టెన్సెస్, మరి ఆ మెషిన్స్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్స్ అప్పుడు ఖచ్చితంగా మనకి వాటి వోల్టేజ్లు కరెంట్ల మధ్య సంబంధాన్ని మనం కొన్ని త్రిభుజాల రూపంలో స్టడీ చేస్తూ ఉంటాం. సో మరి మెషిన్స్ యొక్క లేదా పవర్ సిస్టమ్స్ మనం పర్ఫెక్ట్గా స్టడీ చేయాలంటే ఏసీ ఫండమెంట్స్ యొక్క అవసరం ఉంది. రియాక్టివ్ పవర్ అంటే ఏంటి, మరి పవర్ కాంపోనెంట్స్ ఏంటి, మరి 3 ఫేజ్ సర్క్యూట్స్లో వోల్టేజ్ కరెంట్ల మధ్య సంబంధం ఎలా ఉంటుంది, సో అవన్నీ కూడా ఏసీ ఫండమెంట్స్లో డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం చదవబోయే ప్రతి సబ్జెక్టుకు కూడా అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ రెండే రెండు, డీసీ ఫండమెంటల్స్ మరియు ఏసీ ఫండమెంటల్స్. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం డీసీ ఫండమెంటల్స్లోని టాపిక్స్ గురించి ప్రతిదాన్ని కూడా మరి క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ సబ్జెక్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ మరియు వెయిటేజ్ కూడా జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్లో ఎక్కువ కాబట్టి మీ అందరికీ కూడా సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నా. ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్ని కూడా మీరు తరువుగా చదువుతూ ఈ సబ్జెక్ట్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సెపరేట్గా 1కి 4 సార్లు రివైజ్ చేసి ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ముందుగా మనం ఈ డీసీ ఫండమెంటల్స్లో వేటి గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే, ప్రతి సబ్జెక్ట్లో కూడా మన డిస్కషన్ అనేది, చర్చ అనేది కొన్ని విద్యుత్ రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంటా ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అంటే, మరి ఛార్జ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ పవర్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ కావచ్చు. సో ముందుగా వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మరి సర్క్యూట్స్ని మనం అనాలిసిస్ చేయడం కోసం ఏ బేసిక్ రూల్స్ వాడతాం వాటిపైన మనం ఫోకస్ పెడదాం. సో ముందుగా మన డిస్కషన్ని ఎలక్ట్రికల్ చార్జ్, విద్యుత్ ఆవేశం అంటే ఏంటో దాంతో మనం స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ చార్జ్, విద్యుత్ ఆవేశము, ఎలక్ట్రికల్ చార్జ్, ఎలక్ట్రికల్ చార్జ్, విద్యుదావేశము, విద్యుదావేశము, విద్యుదావేశము. చూడండి, విద్యుదావేశం. విద్యుదావేశము అంటే ఏంటి, విద్యుత్ ఆవేశాలు ఎప్పుడు ఏర్పడతాయి? సో ఆ విషయానికి వస్తే ప్రతి వస్తువు కూడా ఎలా నిర్మితమై ఉంటుంది, ప్రతి పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ చూసినట్లయితే ఈ మార్కర్లో కొంత పదార్థం ఉంది, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అనుకోవచ్చు. అదేవిధంగా ఈ బోర్డు చూసినట్లయితే ఈ బోర్డు కొంత మెటీరియల్ కలిగి ఉంది. మన దేహం, మన బాడీ వచ్చేసి కొంత పదార్థాన్ని కలిగి ఉంది. అంటే ప్రతి వస్తువులో కొంత పదార్థం ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ పదార్థం ఎలా నిర్మితమై ఉంటుందంటే, ప్రతి వస్తువు లేదా ప్రతి పదార్థం కూడా కొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో నిర్మితమై ఉంటుంది. వాటినే మనం పరమాణువులు అని అంటున్నాము. సో పరమాణువులు సంయోగం చెందినప్పుడు అణువులు ఏర్పడతాయి. అణువులు సంయోగం చెందినప్పుడు మనకి చివరిగా పదార్థం అనేది నిర్మితం అవుతుంది. ఏ విధంగా అంటే, పరిపాలన పరంగా మనం తీసుకున్నట్లయితే మన దేశమే తీసుకుందాం. పరిపాలన పరంగా అతి చిన్న మరి యూనిట్గా మనం డిస్ట్రిక్ట్ని, ఒక జిల్లాని తీసుకుంటే ఈ జిల్లాల సముదాయాన్ని రాష్ట్రంగా తీసుకుంటాం, రాష్ట్రంలో సముదాయాన్ని దేశంగా తీసుకుంటాం. అంటే ఓవరాల్గా దేశం అనేది పదార్థాన్ని ప్రతిబింబిస్తే మరి రాష్ట్రం అనేది అణువును ప్రతిబింబిస్తుంది, జిల్లా అనేది మరి పరమాణువుని ప్రతిబింబిస్తుంది. సో కాబట్టి పరమాణువుల సంయోగం వల్ల అణువులు ఏర్పడతాయి. అటువంటి అణువుల సంయోగం వల్ల చివరిగా పదార్థం అనేది నిర్మితం అవుతుంది. సో ప్రతి పదార్థంలో ఉన్న సూక్ష్మమైన కణాన్ని మనం పరమాణువుగా తీసుకుంటాం. చూడండి, సో జనరల్గా అన్ని పదార్థాలు
సూక్ష్మ కణాలతో నిర్మితమై ఉంటాయి. సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉంటాయి. నిర్మితమై ఉంటాయి. ఆ సూక్ష్మ కణాలనే పరమాణువులు అంటారు. ఆ సూక్ష్మ కణాలని పరమాణువులు అంటారు. మరి ప్రతి పరమాణువులో మళ్ళీ కొన్ని స్థూల కణాలు ఉంటాయి. ఉపకణాలు, ఉపపరమాణు కణాలు అంటారు. అవి మీకు తెలుసు. ఆ కణాలు వచ్చేసి కొన్ని కణాలకి ధన విద్యుదావేశం ఉంటుంది, కొన్ని కణాలకి రుణ విద్యుదావేశం ఉంటుంది, కొన్ని కణాలకి ఎటువంటి విద్యుదావేశం ఉండదు, తటస్థంగా ఉంటాయి. సో ప్రతి పరమాణువులో కూడా మళ్ళీ చూడండి, ప్రతి పరమాణువులో మరల కొన్ని స్థూల ఉపకణాలుండును. సబ్ ఆటమిక్ పార్టికల్స్. సో పరమాణు ఉపకణాలు. సో ఏంటవి? 3 రకాలు చూడండి. సో పరమాణు ఉపకణాలు ఏంటంటే, ఆ పరమాణు ఉపకణాలు మొత్తం మనకి మూడు ఉపకణాలు ఉంటాయి, స్థూల కణాలు. ఆ 3 ఏంటంటే చూడండి, ఇక్కడ ధన విద్యుదావేశిత కణాలు అంటే ధన విద్యుదావేశం కలిగిన కణాలు. వీటినే మనం ప్రోటాన్లు అంటాం. మనం ప్రోటాన్లు అంటాం. అదేవిధంగా రుణ విద్యుదావేశం కలిగిన కణాలు, నెగటివ్ చార్జ్ ఉన్నటువంటి కణాలు, రుణ విద్యుదావేశిత కణాలు. వీటిని మనం ఎలక్ట్రాన్లు అంటాం. యాక్చువల్గా ఈ ప్రోటాన్లని ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ కనుగొంటే, ఎలక్ట్రాన్లు మాత్రం జేజే థామ్సన్ కనుగొన్నాడు. నెక్స్ట్ అంటే మనం పరమాణువులో ఉన్న ఆ 3 రకాల స్థూల కణాల గురించి మాట్లాడుకుంటే, ఒక రకమైన కణాలకి ధన విద్యుదావేశం ఉంటే, పాజిటివ్ ఛార్జ్ ఉంటే, ఇంకొక రకమైన కణాలకి రుణ విద్యుదావేశం ఉంటుంది. మరి కొన్ని కణాలకి ఎటువంటి విద్యుదావేశం ఉండదు, అవి తటస్థంగా ఉంటాయి. ధన విద్యుదావేశాన్ని కలిగి ఉండవు మరియు రుణ విద్యుదావేశాన్ని కలిగి ఉండవు. సో తటస్థ కణాలు. ఈ తటస్థ కణాలని తటస్థంగా ఉండడం అంటే న్యూట్రల్గా ఉంటున్నాయి కాబట్టి వీటిని మనం న్యూట్రాన్లు అంటారు. న్యూట్రాన్ని కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. సో చూడండి, ఇక్కడ ఈ 3 రకాల ఉపకణాల గురించి మాట్లాడుకుంటే, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లు. ప్రోటాన్లు ధన విద్యుదావేశం కలిగి ఉంటే, ఎలక్ట్రాన్లు రుణ విద్యుదావేశం కలిగి ఉంటాయి, న్యూట్రాన్స్ ఎటువంటి ఆవేశం కలిగి ఉంటాయి. సో మీరు స్కూల్లో ఆల్రెడీ చదివి ఉన్నారు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. దాంట్లో మనకు ఒక పర్టికులర్ చాప్టర్ ఉంది, పరమాణు నిర్మాణము, అటామిక్ స్ట్రక్చర్. ఆటం ఎలా ఉంటుంది అన్నదానికి వివరణగా అనేక మంది విభిన్నమైనటువంటి పరమాణు నమూనాలను ప్రతిపాదించారు. మీరు అవన్నీ కూడా చదువుకోవడం జరిగింది. రూదర్ఫర్డ్ పరమాణు నమూనా, బోర్ పరమాణు నమూనా, సోమర్ఫెల్డ్ నమూనా, ఇలా ఎన్నో పరమాణు నమూనాలను మీరు చదువుకున్నారు. ఈ పరమాణు నమూనాల ద్వారా పరమాణు యొక్క నిర్మాణము, పరమాణు యొక్క అస్తిత్వం గురించి తెలియడం అనేది జరిగింది. సో మనం ఆ పరమాణు నిర్మాణం గురించి మొత్తంగా తెలుసుకోవట్లేదు. కాకపోతే పరమాణువు ఎలా ఉంటుంది అంటే, ఒక పరమాణువు తీసుకున్నట్టే ఆ పరమాణువులో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా దాని మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కడైతే ఒక పరమాణువులో ఉన్నటువంటి పదార్థము లేదా ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి కేంద్రీకృతమై ఉంటుందో దాన్నే మనము దాని యొక్క కేంద్రకము, పరమాణు కేంద్రకము అంటున్నాం, న్యూక్లియస్. సో ఆ విధంగా చూసినట్లయితే చూడండి, ఇది న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ ఇది పరమాణు కేంద్రకము. పరమాణు కేంద్రకం అంటే ఇప్పుడే చెప్పాను, పరమాణు యొక్క ద్రవ్యరాశి మొత్తం కూడా ఏ ప్రాంతంలో అయితే కేంద్రీకృతమై ఉంటుందో, ఎక్కడైతే పనిచేస్తుందో ఆ మధ్య భాగాన్ని పరమాణు కేంద్రకము అంటాం. న్యూక్లియస్, అటామిక్ న్యూక్లియస్ అంటారు. అయితే పరమాణు కేంద్రకంలో 2 రకాల కణాలు ఉంటాయి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. మరి ప్రోటాన్లకి ధనావేశం ఉంటుంది, న్యూట్రాన్లకి ఏ ఆవేశం ఉండదు. సో మొత్తం కలిపి ఈ పరమాణు కేంద్రకానికి ఉండే ఆవేశం ఏంటంటే ధన విద్యుదావేశం.
ఎందుకంటే ప్రోటాన్లకి ధన విద్యుదావేశం ఉంటుంది, ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్లకి ఏ ఛార్జ్ ఉండదు. సో వాటిని పక్కన పెట్టేస్తే ఓవరాల్గా కేంద్రకానికి ఉండే విద్యుదావేశం ఏంటంటే ఏం చెప్తారు మీరు? పాజిటివ్ ఛార్జ్, ధన విద్యుదావేశం ఉంటుంది. మరి మూడో రకమైన కణాల విషయం ఏంటి అంటే అదే నెగటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్, రుణ విద్యుదావేశం కలిగిన కణాలు, ఎలక్ట్రాన్లు. అవి ఎలా ఉంటున్నాయి? కేంద్రకంలో ఉంటున్నాయా? లేదు, కేంద్రకానికి వెలుపల ఉంటున్నాయి. ఎక్కడ ఉంటున్నాయి అంటే కేంద్రకానికి వెలుపల బయట కొన్ని వృత్తాకార మార్గాలు ఉంటాయి, వాటినే కక్షలు అంటారు. ఆ కక్షల్లో నిరంతరంగా ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. చూడండి క్లియర్గా, రైట్. ఇక్కడ ఈ పరమాణు కేంద్రకం చుట్టూ కూడా కొన్ని వృత్తాకార మార్గాలు ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలలో ఎలక్ట్రాన్లు నిరంతరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు నిరంతరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. సో ఇవి వృత్తాకార మార్గాలు. సో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, 3 ఇవన్నీ కూడా ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 1 2 3 సో ఆన్ ఇవి వృత్తాకార మార్గాలు. వీటినే మనం కక్షలు అంటాం. ఈ వృత్తాకార మార్గాల్లోనే ఎలక్ట్రాన్లు అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. రైట్, ఈ విధంగా చూడండి. ఇవి ఏంటంటే ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి ఎలక్ట్రాన్లు అంటే మనం చూస్తే ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఇవి రెండు కలిపి ఎక్కడ ఉంటున్నాయి? కేంద్రకం లోపల ఉంటున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే మనం న్యూక్లియాన్లు అంటాం. ఏమంటాం మనం? న్యూక్లియాన్లు. ఏ విధంగా అయితే మనం భారతదేశంలో ఉండడం వల్ల మనం భారతీయులు అంటున్నారు, ఇండియాలో ఉండడం వల్ల మన ఇండియన్లు అంటున్నారు, ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియస్లో ఉండడం వల్ల వాటిని న్యూక్లియాన్లు అంటారు. న్యూక్లియాన్లు అనగానే మీ మైండ్ గుర్తు రావాల్సిన విషయం ఏంటి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిపి న్యూక్లియాన్ అని మనం అంటాము. సో న్యూక్లియాన్లు. సో ఎలక్ట్రాన్లు వచ్చేసి చూడండి, కేంద్రకం వెలుపల ఎలక్ట్రాన్స్, కేంద్రకం వెలుపల వృత్తాకార మార్గాలలో, వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. కక్షల్లో పరిభ్రమిస్తూ ఉండును. అసలు మనం ఈ డిస్కషన్ అంతా ఎందుకు చేస్తున్నాం అన్నది మీకు కొద్ది సమయంలో అర్థం కాబోతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే విద్యుదావేశాలు ఎలా ఏర్పడతాయి. సో ముందుగా నేను ఒక సోడియం పరమాణు గురించి తీసుకుంటున్నా. చూడండి ఉదాహరణ. సో ఉదాహరణ వచ్చి సోడియం పరమాణువుని తీసుకుందాం. సోడియం పరమాణువుని తీసుకుందాం. చూడండి, మనం సోడియం పరమాణు గురించి మాట్లాడుకుంటే సోడియం యొక్క సింబల్ ఏంటమ్మా? Na. అదేంటి సోడియం అని చెప్పేసి మనం NAతో ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలను వాటి యొక్క లాటిన్ పేర్లతో సూచిస్తున్నాం మనం. సోడియం యొక్క లాటిన్ నామం వచ్చేసి నేట్రియం. సో నేట్రియంలో మొదటి 2 అక్షరాలు Na కాబట్టి NAతో సూచిస్తున్నాం మనం. రైట్. సో కాబట్టి సోడియం యొక్క సింబల్ ఏంటి? Na. సోడియం యొక్క పరమాణు సంఖ్య ఏంటంటే 11. పరమాణు సంఖ్య వచ్చేసి Z = 11. అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి అంటే ఒక పరమాణు యొక్క కేంద్రకంలో ఎన్నైతే ప్రోటాన్లు ఉంటున్నాయో ఆ ప్రోటాన్ల సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అంటాం. అంటే ఇప్పుడు సోడియం యొక్క పరమాణు సంఖ్య 11 అంటే దాని అర్థం సోడియం యొక్క కేంద్రకంలో 11 ప్రోటాన్లు ఉంటున్నాయని అర్థము. పరమాణు సంఖ్య అంటే ఏదైనా ఒక పరమాణు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య. సో పరమాణు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య. అయితే సాధారణంగా పరమాణువులు అంటే భూస్థాయిలో ఉన్నప్పుడు, అంటే నార్మల్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు కేంద్రకంలో ఎన్నైతే ప్రోటాన్లు ఉంటాయో మరి కేంద్రకం వెలుపల ఉన్నటువంటి వృత్తాకార మార్గాల్లో కక్షల్లో అన్ని సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే పరమాణు స్థితిలో ఎప్పుడు కూడా సమాన సంఖ్యలో ప్రోటాన్లు మరియు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. చూడండి ఆ విధంగా చూస్తే మరి సోడియం దగ్గర చూడండి, సోడియం పరమాణు తీసుకుంటే సోడియంలో
అంటే సాధారణ స్థాయిలో సాధారణ లేదా ఈ గ్రౌండ్ స్టేట్లో అంటే భూస్థాయిలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటున్నాయి? 11 ప్రోటాన్స్ ఉంటున్నాయి. 11 ప్రోటాన్స్ మరియు 11 ఎలక్ట్రాన్లు ఉంటున్నాయి. 11 ఎలక్ట్రాన్లు. కొద్దిసేపటి వరకు ప్రోటాన్ యొక్క ఆవేశాన్ని +1 అనుకుందాం. ప్రోటాన్ యొక్క ఆవేశాన్ని +1 చార్జ్ +1 అనుకుందాం. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని ఎలక్ట్రాన్ ఈ మైనస్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క సింబల్ ఇది సింపుల్గా ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని -1 అనుకుందాం. ఎగ్జాక్ట్గా అంత ఉండదు, బట్ మనం కొద్దిసేపటి వరకు ప్రోటాన్ యొక్క విద్యుదావేశాన్ని +1 యూనిట్గా తీసుకుందాం. ఒక ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశాన్ని -1గా తీసుకుందాం. ఇప్పుడే మనం అనుకున్నాం సాధారణ స్థాయిలో లేదా భూస్థాయిలో ఏ పరమాణు దగ్గరైనా సమాన సంఖ్యలో ప్రోటాన్లు మరియు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు సోడియం యొక్క పరమాణు సంఖ్య 11 కాబట్టి సోడియం దగ్గర సాధారణ స్థాయిలో 11 ప్రోటాన్లు మరియు 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక ప్రోటాన్ యొక్క విద్యుదావేశం +1గా తీసుకున్నప్పుడు 11 ప్రోటాన్లు కలిపి ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే 11 × +1 అంటే మొత్తంగా 11 ప్రోటాన్లకు కలిపి ఉండే మొత్తము ధన విద్యుదావేశము +11. అదేవిధంగా చూసుకుంటే ఒక ఎలక్ట్రాన్కి -1 ఛార్జ్ ఉన్నప్పుడు 11 ఎలక్ట్రాన్లు కలిపి ఎంత విద్యుదావేశం ఉంటుంది? 11 × -1 = -11. అంటే మొత్తంగా మనకి ఈ సోడియం పరమాణుకు ఉండే విద్యుదావేశం ఎంత? +11 -11 అంటే మొత్తము విద్యుదావేశము స్థూల విద్యుదావేశం మొత్తము లేదా స్థూల విద్యుదావేశము ఎంత ఉంది? సోడియం పరమాణు కంటే 0. అంటే దాని అర్థం సోడియం పరమాణువులో ఆవేశపూరిత కణాలు లేవని అంటే అది చాలా తప్పు. ఎందుకంటే సోడియం పరమాణువులో ఆవేశపూరిత కణాలు ఉన్నాయి. 11 ప్రోటాన్లు ఉన్నాయి, 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే 22 ఆవేశపూరిత కణాలు ఉన్నప్పటికీ కూడా సోడియం పరమాణు యొక్క విద్యుదావేశం 0. ఎందుకంటే సమాన సంఖ్యలో ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండడం. అదేవిధంగా అంటే ఈ మొత్తం ధన విద్యుదావేశం మొత్తం రుణ విద్యుదావేశం సమానం అవడం వల్ల స్థూల విద్యుదావేశము 0గా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి పరమాణువులు కూడా మన స్థూల విద్యుదావేశం ఎంత ఉంటుంది? ప్రతి పరమాణుకు స్థూల విద్యుదావేశము 0. కారణం వచ్చేసి సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఉండడమే. మొత్తం ధన విద్యుదావేశం మొత్తం రుణ విద్యుదావేశం రెండు సమానంగా ఉండడమే. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉద్రిక్త స్థితుల్లో ఎగ్జైటేషన్ స్టేజ్లో అంటే మనం ఎనర్జీని సప్లై చేసినప్పుడు లేకపోతే ఎనర్జీ కోల్పోయినప్పుడు కావచ్చు పరమాణువులు అనేవి ఏమంటే ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ ఎలక్ట్రాన్ గ్రహించడం కానీ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రెండు పరమాణువుల మధ్య మరి ఎలక్ట్రాన్ల మార్పిడి జరిగిందో వెంటనే మనకు విద్యుదావేశాలు ఏర్పడతాయి. ఒకవేళ చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది అనుకుందాం. సోడియం పరమాణు అంటే మామూలుగా అంటే ఎలక్ట్రాన్ కోల్పోక ముందు సాధారణ స్థాయిలో ఇప్పుడే మనం సోడియం పరమాణు యొక్క స్థూల విద్యుదావేశాన్ని గణించాం. ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. సోడియం పరమాణు యొక్క నెట్ చార్జ్ ఎంత? స్థూల విద్యుదావేశం ఎంత అంటే ఏంటి? 0. కానీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సోడియం పరమాణు కనుక ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినా సోడియం పరమాణు ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయినా సోడియం పరమాణు ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయినచో ఏం జరుగుతుంది? ఇప్పుడు దాని యొక్క స్టేటస్ రాసుకుందాం ఒకసారి. ప్రోటాన్ల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. ఇంతకుముందు 11 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా 11 ప్రోటాన్స్ ఉన్నాయి. జరిగిన మార్పు వల్ల ఏంటంటే ఇంతకు ముందున్న 11 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని 10 ఎలక్ట్రాన్లు. కానీ ప్రోటాన్ల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి 11 ప్రోటాన్స్కి ఇప్పుడే అనుకున్నాం మనం ఒక ప్రోటాన్కి +1 ఛార్జ్ ఉంటే 11 ప్రోటాన్స్ కలిపి మొత్తంగా ఎంత ఛార్జ్ ఉంటుంది? 11 × +1 అంటే +11. కానీ ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ లేవు. 11 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది. కాబట్టి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్లే. ఒక ఎలక్ట్రాన్కి -1 ఛార్జ్ ఉన్నప్పుడు 10 ఎలక్ట్రాన్స్ కలిపి ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే ఏం చెప్తాం మనం? 10 × -1 అంటే -10 ఛార్జ్ ఉంటుంది. +11 -10 ఎంత? +11 -10 అంటే +1 ఛార్జ్. అంటే ఇప్పుడు నెట్ ఛార్జ్ ఎంత వచ్చింది అంటే స్థూల ఆవేశం వచ్చి +1. అంటే సోడియం పరమాణు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు వెంటనే దానికి వచ్చిన ఛార్జ్ ఏంది? +1. దీన్ని బట్టి మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏంటదంటే ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. ఎందుకలా?
మరి తొలుత ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ నా లెఫ్ట్ హ్యాండ్ని ప్రోటాన్ అనుకున్నా, ఇది ప్రోటాన్లు ఇది ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉన్నాయి. ఎలక్ట్రాన్లు కోల్పోయింది అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య పడిపోతుంది, అప్పుడు ప్రోటాన్ల సంఖ్య డామినేట్ చేస్తుంది. అంటే ప్రోటాన్లకు ఉండే ఛార్జ్ రావాలి, ప్రోటాన్లకు ఉండే ఛార్జ్ ఏంటి? ధన విద్యుదావేశం. కాబట్టి ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు సహజంగా మొత్తం రుణ విద్యుదావేశం తగ్గిపోతుంది, మొత్తం ధన విద్యుదావేశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా దానికి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది, ధన విద్యుదావేశం వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక ఫైనల్ స్టేట్మెంట్ అంటే ఇంకో పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు ధన విద్యుదావేశం పొందుతుంది. అదే సమయంలో ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ గ్రహించింది అనుకున్నాం, అప్పుడేమవుతుంది? దానిలో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కన్నా ఎక్కువగా ఉండటం వల్ల, ఎలక్ట్రాన్లు డామినేట్ చేయడం వల్ల ఓవరాల్గా దానికి రుణ విద్యుదావేశం వచ్చును. సో ఈ 2 పాయింట్స్ ఇవ్వడం కోసమే ఈ డిస్కషన్ మొత్తం కూడా మేము ముందు ఉంచాల్సి వచ్చింది. సో ఏంటి ఆ 2 స్టేట్మెంట్ అంటే, ఏవైనా 2 పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి జరిగినప్పుడు విద్యుదావేశాలు ఏర్పడతాయి, మరియు ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోతే అది ధన విద్యుదావేశాన్ని పొందుతుంది, మరి ఎలక్ట్రాన్లు గ్రహిస్తే అది రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది. సో ఆ స్టేట్మెంట్స్ ఫైనల్ స్టేట్మెంట్స్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2 పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి జరిగినప్పుడు, ఎలక్ట్రాన్ల మార్పిడి లేదా సరఫరా జరిగినప్పుడు విద్యుదావేశాలు ఏర్పడతాయి. ఎలక్ట్రికల్ చార్జెస్, విద్యుదావేశాలు ఏర్పడతాయి, ఎలక్ట్రికల్ చార్జెస్ ఏర్పడతాయి. మరి ఏ ఆవేశాన్ని పొందుతుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రాన్లని కోల్పోయిన పరమాణువు ధన విద్యుదావేశమును, గ్రహించిన పరమాణువు, ఎలక్ట్రాన్లు గ్రహించిన పరమాణువు రుణ విద్యుదావేశమును పొందును. సో ఇప్పుడు విద్యుదావేశం చూడండి. విద్యుదావేశం గురించి మనం మాట్లాడుకుంటే, విద్యుదావేశం ఎన్ని రకాలు? మనకి 2 రకాలు. ఏంటి? మొదటిది పాజిటివ్ ఎలక్ట్రికల్ చార్జ్, అంటే పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్. ఎప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ నెగటివ్ చార్జ్ ఫామ్ అవుతాయి? ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రాన్ కోల్పోతే పరమాణు ధనావేశాన్ని పొందుతుంది, ఎలక్ట్రాన్ గ్రహిస్తే రుణావేశాన్ని పొందుతుంది. సో ధన విద్యుదావేశము లేదా సింపుల్గా దీన్ని ధనావేశం రాసుకోవచ్చు. ఇది వచ్చేసి రుణ విద్యుదావేశం. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్స్ అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయినా ఏమవుతుంది? ఇది ఎక్స్ ఎలక్ట్రాన్ని కోల్పోయితే పాజిటివ్ చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్. మరి ఎన్ని ఎలక్ట్రాన్ కోల్పోయింది? ఒక ఎలక్ట్రాన్ కాబట్టి దీనికి చార్జ్ +1. అంటే ఈ 1 అనేది ఎన్ని ఎలక్ట్రాన్ని కోల్పోయింది అని సూచిస్తుంది. ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి పాజిటివ్ చార్జ్. ఒకవేళ Y అనే పరమాణు 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినా ఏ ఆవేశాన్ని పొందుతుంది అంటే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్పోయింది కాబట్టి పాజిటివ్ చార్జ్, 2 ఎలక్ట్రాన్లు కాబట్టి 2. చార్జ్ యొక్క పరిమాణం ఎంత? ఆవేశక పరిమాణం 2 + 2. అదేవిధంగా Z అనే పరమాణు 3 ఎలక్ట్రాన్లను కోల్పోయినా దానికి ఏమొస్తుంది? మనకి పాజిటివ్ చార్జ్. కోల్పోయింది కాబట్టి పాజిటివ్ చార్జ్, 3 ఎలక్ట్రాన్ కాబట్టి +3. అదే సమయంలో P అనే పరమాణు వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని గ్రహించింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మనకి ఇక్కడ P గ్రహించింది కాబట్టి మైనస్, ఒక ఎలక్ట్రాన్ -1. అదే Q వచ్చేసి 2 ఎలక్ట్రాన్లను గ్రహించిన, Q అనే పరమాణు ఒకవేళ 2 ఎలక్ట్రాన్లను గ్రహించింది అనుకుందాం.
గ్రహించింది కాబట్టి నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్లు? 2 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా క్లియర్ కన్క్లూజన్ ఏంటంటే మరి ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్లు గ్రహించినప్పుడు మనకి నెగటివ్ ఛార్జ్ వస్తుంది. మొత్తానికి ఎన్ని రకాల విద్యుదావేశాలు అంటే ధన విద్యుదావేశం, రుణ విద్యుదావేశం. ఎటువంటి ఆవేశం లేకపోతే దాన్ని మనం దేనిగా తీసుకుంటామంటే సింపుల్గా న్యూట్రల్ అంటే తటస్థ ఆవేశం మనం తీసుకుంటాం. ఇకపోతే ఈ విద్యుత్ ఆవేశం గురించి మరి మొట్టమొదటిగా తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మరి ఆవేశాల ధర్మాల గురించి వాటి గురించి క్షుణ్ణంగా తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనందరికీ తెలిసిందే. అతని పేరు మీదనే మనం ఈ ఆవేశానికి ప్రమాణం తీసుకోవడం జరిగింది, కూలుంబ్ అని. ఆ కూలుంబ్ అనేది విద్యుదావేశాల గురించి అధ్యయనం చేసినటువంటి ఆ మహనీయుని పేరు. సో పూర్తి పేరు వచ్చి సర్ జాన్ కూలుంబ్. సో విద్యుదావేశాలను మరియు వాటి ధర్మాల గురించి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త సర్ జాన్ కూలుంబ్. చూడండి, సర్ జాన్ కూలుంబ్. సర్ జాన్ కూలుంబ్ తను విద్యుదావేశాలు మరియు వాటి ధర్మాలను గురించి తెలియజేశాడు. వాటి ప్రాపర్టీస్ మరియు వాటి ధర్మాలను గురించి తెలియజేశాడు. కాబట్టి గౌరవార్థం అతని పేరు మీదుగానే మనం ఈ విద్యుదావేశానికి ప్రమాణం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చూడండి, విద్యుదావేశం యొక్క ప్రమాణము ఏంటంటే ఏం చెప్తాం? కూలుంబ్. విద్యుత్ ఆవేశం యొక్క ప్రమాణం వచ్చేసి కూలుంబ్. విద్యుత్ ఆవేశం యొక్క ప్రమాణం కూలుంబ్. సో COL ఇలా సూచిస్తాం, లేదా C మీ ఇష్టం. చూడండి, విద్యుదావేశాన్ని ఎలా సూచించాలంటే విద్యుదావేశాన్ని సూచించడానికి జనరల్గా స్మాల్ క్యూ లేదా క్యాపిటల్ క్యూని మనం వాడుకుంటాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్తే. సో విద్యుదావేశాన్ని స్మాల్ క్యూ లేదా క్యాపిటల్ క్యూతో సూచిస్తారు. క్యాపిటల్ క్యూతో మీ ఇష్టం, స్మాల్ క్యూ లేదా క్యాపిటల్ క్యూని వాడండి, సూచిస్తారు. కాకపోతే చూడండి ఇక్కడ మరి విద్యుదావేశం చూసుకుంటే ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం గురించి మాట్లాడుతున్నాం. ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం వచ్చేసి -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశము -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. అయితే ప్రోటాన్ యొక్క విద్యుదావేశం గురించి మాట్లాడుకుంటే ప్రోటాన్ యొక్క విద్యుదావేశము వచ్చేసి +1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. మరి అంటే ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం, ప్రోటాన్ యొక్క విద్యుదావేశం రెండు సమానంగా ఉన్నాయి. కాకపోతే వీటి యొక్క ఛార్జ్ మీరు గమనిస్తే ఎలక్ట్రాన్కు నెగిటివ్ ఛార్జ్ ఉంది, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే విరుద్ధ ఆవేశాలు కలిగి ఉన్నాయి. బట్ ఆవేశాల యొక్క పరిమాణము మాత్రము సమానము, రెండు ఒకే ఛార్జ్ను కలిగి ఉన్నాయి. న్యూట్రాన్ యొక్క విద్యుదావేశం చూసినట్లయితే 0 తటస్థంగా ఉన్నది. న్యూట్రాన్ యొక్క విద్యుదావేశం వచ్చేసి 0. న్యూట్రాన్ యొక్క విద్యుదావేశము 0. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఒక ఎలక్ట్రాన్కు ఉండే విద్యుదావేశం ఏంటి? ఒక ఎలక్ట్రాన్ -1.602 అంటే 02 × 10⁻⁻19 కూలుంబుల ఆవేశాన్ని కలిగి ఉండును. అంటే ఇక్కడ చూడండి, అంటే -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్ ఆవేశము ఒక ఎలక్ట్రాన్కి ఉంటే ఒక కూలుంబ్ విద్యుదావేశము ఎన్ని ఎలక్ట్రాన్కు ఉండును? ఒక కూలుంబ్ విద్యుదావేశము ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఉండును? సో చూడండి, మన స్టేట్మెంట్ చాలా క్లియర్గా. ఇప్పుడు -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్ విద్యుదావేశము ఒక ఎలక్ట్రాన్కు ఉంటుంది. మరి ఒక కూలుంబ్ విద్యుదావేశం ఎన్ని ఎలక్ట్రాన్కు ఉంటుంది? ఒకవేళ మనం కనుక్కున్నట్లయితే ఓన్లీ పరిమాణం మాత్రమే తీసుకుందాం. కాబట్టి 1/1.602 × 10⁻⁻19
ఇంటూ 1, దీన్ని సింప్లిఫై చేస్తే 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్స్. ఈ మైనస్ ఏమైంది అనుకోవచ్చు, మనం ఓన్లీ పరిమాణమే తీసుకున్నాం. అంటే ఓన్లీ పరిమాణం తీసుకుంటే ఇది అవసరం కదా, పరిమాణం మాత్రం తీసుకున్నాం. అంటే 1.602 ఇంటూ 10^-19 కూలుంబ్స్ ఆవేశం ఒక ఎలక్ట్రాన్ ఉంటే, ఒక కూలుంబ్ విద్యుదావేశం కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి మనకి అంటే 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్స్ నువ్వు కలెక్ట్ చేస్తే వాటికున్న ఆవేశాన్ని మీరు యాడ్ చేసినట్లయితే అప్పుడు 1 కూలుంబ్ విద్యుదావేశం వస్తుంది. 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్ అంటే చూడండి ఇక్కడ కొన్ని వేల మిలియన్ల అంటే ఎలక్ట్రాన్స్ కూడా. కాబట్టి ఇక్కడ ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్న ఆవేశాన్ని మనం జత కూడినప్పుడే మనకు కూలుంబ్ ఏర్పడుతుంది. కాబట్టి కూలుంబ్ అనేది నిజానికి చాలా పెద్ద ప్రమాణము. కాబట్టి ప్రాక్టికల్గా మనం విద్యుదావేశాల గురించి మాట్లాడుకునేటప్పుడు వాటి ఉపగుణిజాలను వాడుతూ ఉంటాం. ఏంటి ఉపగుణిజాలు అంటే మా కూలుంబ్ కంటే ఎన్నో రెట్లు చిన్నమైనటువంటి ప్రమాణాలు మిల్లీ కూలుంబ్లు, మైక్రో కూలుంబ్లు, నానో కూలుంబ్లు, పీకో కూలుంబ్లు. ఎందుకు అలా అంటే నిజానికి కూలుంబ్ అనేది చాలా పెద్ద ప్రమాణం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ యొక్క పొడవును కొలవాలంటే నేను కిలోమీటర్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తానా? లేదు. ఎందుకంటే దీని పొడవును కొలవడం కోసం కిలోమీటర్ అనే ప్రమాణము చాలా పెద్ద ప్రమాణం. సో దానికి మనకి ఇక్కడ దీన్ని కొలవడం కోసం సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్స్ అయితే మనకు ఉపయుక్తంగా ఉంటుంది. అంటే మరి ఆ కిలోమీటర్తో పోల్చినప్పుడు ఈ సెంటీమీటర్, మిల్లీమీటర్ అనేది ఏంటి? ఉపగుణిజం. సో కాబట్టి అదే మాదిరిగా కూలుంబ్ అనేది నిజానికి ఒక చాలా పెద్ద ప్రమాణం. కాబట్టి ప్రాక్టికల్గా మనం విద్యుదావేశాలతోటి డీల్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాణాలను అంటే వాటి యొక్క ఉపగుణిజాలను తీసుకుంటున్నాం, మిల్లీ, మైక్రో, నానో, పీకో అని చెప్పేసి. సో ముందుగా మన స్టేట్మెంట్ వచ్చేసి 1 చూడండి, 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు, క్లియర్గా చూడండి, 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రానులు. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్స్, రైట్. చూడండి, సో నోట్ పాయింట్స్. సో కూలుంబ్ అనున్నది చాలా పెద్ద ప్రమాణం. కావున ప్రాక్టికల్గా కూలుంబ్ యొక్క ఉపగుణిజాలను వాడతారు. ఉపగుణిజాలను వాడతారు. ఏంటి ఆ ఉపగుణిజాలు? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, సార్ చూద్దాం. వాడుతారు చూడండి, 1 మిల్లీ కూలుంబ్ని ఎలా సూచిస్తాం? 1 మిల్లీ కూలుంబ్ అంటే సింపుల్ దీన్ని 1 స్మాల్ m c, స్మాల్ m అంటే మిల్లీ, c అంటే కూలుంబ్. 1 మిల్లీ కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు మిల్లీ అంటే 10^-3, మిల్లీ అంటే 10^-3. సో 10^-3 కూలుంబ్స్. 1 మిల్లీ కూలుంబ్ 10^-3 కూలుంబ్స్. అంటే ఒక కూలుంబ్లో 1000వ వంతు. మిల్లీ కూలుంబ్ అంటే ఒక కూలుంబ్లో 1000వ వంతు, అంటే చాలా తక్కువ కదా. అదేవిధంగా చూడండి ఇక్కడ మైక్రో కూలుంబ్, 1 మైక్రో కూలుంబ్. మైక్రోని ఏ సింబల్తో సూచిస్తామంటే మ్యూ. 1 మ్యూ అంటే మైక్రో, సి అంటే కూలుంబ్. 1 మైక్రో కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు మైక్రో అంటే 10^-6 కూలుంబ్స్. 10^-6 కూలుంబ్స్ అంటే కూలుంబ్లో 10 లక్షల వంతు అనమాట. అంటే చాలా చిన్నది. మిల్లీతో కంపేర్ చేస్తే ఇంకా మిల్లీ కంటే 1000 రెట్లు చిన్నది మనకు మైక్రో. సో చూడండి, అదేవిధంగా 1 నానో కూలుంబ్, 1 NC, 10 స్మాల్ n అంటే నానో, సి అంటే కూలుంబ్, 10^-9 కూలుంబ్స్. నెక్స్ట్ 1 పీకో కూలుంబ్. 1 పీకో కూలుంబ్ is equal to 1 PC is equal to 10^-12 కూలుంబ్స్. 10^-12 కూలుంబ్స్. ఇవన్నీ ఉపగుణిజాలు. కూలుంబ్ కంటే ఎన్నో రెట్లు చిన్నమైన ప్రమాణాలు ఇవి. సో ప్రాక్టికల్గా వీటినే మనం వాడుతూ ఉంటాం ఆ విషయాలు. సో చూడండి ఇక్కడ ఇంకొక కేసు ఏంటంటే, ఒక నోట్ పాయింట్. ఏదైనా ఒక వస్తువు, ఏదేని వస్తువు n ఎలక్ట్రాన్లను గ్రహించినా లేదా కోల్పోయినా అది పొందు విద్యుదావేశము
అది పొందు విద్యుదావేశంని ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ క్లియర్గా ఒక వస్తువు ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇది n ఎలక్ట్రాన్లను గ్రహించింది లేదా కోల్పోయింది. n ఎలక్ట్రాన్ని గ్రహించినా లేదా కోల్పోయినా అంటే దీనికి ఇలా గ్రహించిన తర్వాతకి లేదా కోల్పోయిన తర్వాత దీనికి వచ్చిన మొత్తం విద్యుదావేశం Q అనుకుందాం. ఈ Q ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ n ఎలక్ట్రాన్ గ్రహించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, Q ఈజ్ ఈక్వల్ టు గ్రహించింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎలక్ట్రాన్ అనుకున్న విద్యుదావేశం, మొదటి ఎలక్ట్రాన్ అనుకున్న విద్యుదావేశం E, రెండో ఎలక్ట్రాన్ అనుకున్న విద్యుదావేశం E, మూడో ఎలక్ట్రాన్ అనుకున్న విద్యుదావేశం, ఇట్లా E ప్లస్ E ఇట్లా ఎన్నిసార్లు కూడాల్సి ఉంటుంది? n ఎలక్ట్రాన్ కాబట్టి n సార్లు. ఈని n సార్లు కూడితే మనకేంటం వచ్చేది? E ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 3+3+3+3 అంటే మనకి 12 వస్తుంది, మనకు తెలుసు, రైట్? అలా కాకుండా నువ్వు యాడ్ చేసిన నెంబర్ 3 ఎన్నిసార్లు కూడావు? 4 టైమ్స్ అంటే 4 × 3. అలానే అంటే ఎన్నిసార్లు యాడ్ చేసావు ఇంటూ యాడ్ చేసిన నెంబర్. ఇక్కడ ఎన్నిసార్లు యాడ్ చేసావు? n ఇంటూ యాడ్ చేసింది ఏంటి? E. కాబట్టి ఒక వస్తువు కనుక n ఎలక్ట్రాన్లు గ్రహించినా లేదా కోల్పోయినా అది పొందే స్థూల విద్యుదావేశం వచ్చేసి Q ఈజ్ ఈక్వల్ టు Ne. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వస్తువు 1 మిలియన్ ఎలక్ట్రాన్లను చూడండి, ఒక వస్తువు 1 మిలియన్ ఎలక్ట్రాన్లను గ్రహించిన అది పొందు విద్యుదావేశము ఎంత? అది పొందు విద్యుదావేశం అంట. సో సింపుల్గా చూడండి, ఒక వస్తువు ఉంది, ఎన్ని ఎలక్ట్రాన్లు గ్రహించింది? n అంటే ఇక్కడ 1 మిలియన్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా గ్రహించిన ఎలక్ట్రాన్ల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్. 1 మిలియన్ అంటే ఎంత మనకి? 10⁶. సో మరి ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశము వచ్చేసి మనకి -1.602 × 10⁻−19 కూలమ్స్. సో ఓన్లీ ఎలక్ట్రాన్ యొక్క పరిమాణం, ఆవేశ పరిమాణం అంటే 1.602 × 10⁻−9 అంటే ఓన్లీ పరిమాణం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మరి Q ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వస్తువు పొందిన విద్యుదావేశం వచ్చేసి వస్తువు పొందే విద్యుదావేశం గ్రహించింది కాబట్టి వస్తువు పొందే విద్యుదావేశంకి నెగిటివ్ ఛార్జ్ మైనస్ ఇక్కడ n × E. సో మైనస్ n ఏంటి మనకు? n ఎలక్ట్రాన్స్ 10⁶ ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం ఎంత? 1.602 × 10⁻−19. సో మైనస్ ఈ 1.602ని ముందుగా రాసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ 10⁻6 × 10⁻−19 10⁻6 × 10⁻−19 అంటే 10⁻6−19 = 10⁻6−19 ఎంత? -13. సో -1.602 × 10⁻−13 కూలూమ్స్. సో నెగిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చింది? గ్రహించింది కాబట్టి. ఎలక్ట్రాన్లు గ్రహిస్తే వచ్చే ఛార్జ్ ఏంటి మనకి? నెగిటివ్ ఛార్జ్. 1 మిలియన్ ఎలక్ట్రాన్లు గ్రహించినప్పుడు మరి ఆ వస్తువు పొందుతున్న విద్యుదావేశం వచ్చేసి -1.602 × 10⁻−13 కూలమ్స్. ఇంకో పాయింట్ అంటే మనకు ప్రాక్టికల్గా దొరికే, చూడండి నోట్స్, మనకు ప్రాక్టికల్గా దొరికే లీస్ట్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే కనిష్ట విద్యుదావేశం ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కంటే తక్కువ ఛార్జ్ మనకు దొరకదు. మనకు అందుబాటులో ఉన్నటువంటి, మనకు దొరికే కనిష్ట విద్యుదావేశం ఏదైనా ఉంది అంటే అది ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి విద్యుదావేశం మాత్రమే. ద లీస్ట్ పాసిబుల్ ఛార్జ్ అనమాట. సో చూడండి, అందుబాటులో ఉన్న కనిష్ట విద్యుదావేశం వచ్చేసి ఎలక్ట్రాన్ ఆవేశము. మీకు ఆల్రెడీ తెలుసు, -1.602 × 10⁻−19 కూలమ్స్. సో కూలుం ప్రకారం ఏంటంటే రెండు విద్యుదావేశాలు మనం తీసుకున్నట్టే వాటి మధ్య ఎంతో కొంత బలం పనిచేస్తూ ఉంటుంది. సో కూలుం యాక్చువల్గా చూడండి, కూలుం ప్రకారం
కూలుంబ్ ప్రకారం సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఒకే విధమైన విద్యుదావేశాలను మనం తీసుకున్నట్లయితే అవి వికర్షించుకోవడం అంటే రిపెల్ అవ్వడం, అంటే ఒకదాని నుంచి ఒకటి దూరంగా జరగడం వికరించుకోవడం, ఒకదానికి ఒకటి దగ్గరగా జరగడం ఆకర్షించుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎలక్ట్రాన్లు తీసుకుందాం అనుకోండి, 2 ఎలక్ట్రాన్లకు కూడా రుణ విద్యుదావేశం ఉంటుంది. అంటే ఇవి ఏ విధమైన విద్యుదావేశాలు? ఇక్కడ సజాతి విద్యుదావేశాలు. కాబట్టి ఇవేంటి? ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతాయి. కాబట్టి వీటి మధ్య పనిచేస్తున్న బలం ఏంటి? మనకు వికర్షణ బలం పనిచేస్తుంది. లేదు నేను 2 ప్రోటాన్లు తీసుకుంటున్నాం, ప్రోటాన్ రైట్. సో ఇవి రెండు కూడా ఏమంది? ఇవి కూడా సజాతి ఆవేశాలే. ఏం చేస్తున్నాయి? ఒకదాన్ని వికర్షించుకుంటున్నాయి. కాబట్టి ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతున్నాయి. సో వీటి మధ్య పనిచేసే బలం ఏంటి? వికర్షణ రైట్. లేదు నేను ఒక ఎలక్ట్రాన్ని మరియు ఒక ప్రోటాన్ని తీసుకుంటున్నా, ఇవి రెండు ఒకదానికొకటి దగ్గరగా జరుగుతాయి. అంటే ఇవి రెండు కూడా యాక్చువల్గా ఒకటి ఎలక్ట్రాన్ ఒకటి ప్రోటాన్. ఎలక్ట్రాన్కి రుణ విద్యుదావేశం ఉంది, ప్రోటాన్కి ధన విద్యుదావేశం ఉంది. కాబట్టి ఇవి రెండు కూడా విజాతి ఆవేశాలు. సో వీటి మధ్య పనిచేసే బలం వచ్చేసి ఆకర్షణ బలము. ఏ బలం పనిచేస్తుంది? ఆకర్షణ బలం పనిచేస్తుంది. ఈ విధంగా సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలం, విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలం పనిచేస్తుంది. దీన్ని ఎవరు ధృవీకరించారంటే సర్ జాన్ కూలుంబ్. ఇది విద్యుదావేశం గురించి. సో ఇప్పటి వరకు మనం చేసినటువంటి డిస్కషన్ నుంచి మనం కన్క్లూడ్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే, 2 పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి, ఎలక్ట్రాన్ల ఎక్స్చేంజ్ జరిగినప్పుడు మరి అవి విద్యుదావేశాలను ఏర్పరుస్తున్నాయి. మరి ఎలక్ట్రాన్లు కోల్పోయిన పరమాణువు ధన విద్యుదావేశాన్ని పొందితే, ఎలక్ట్రాన్లు గ్రహించిన పరమాణువు రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది.